ఈ వారం రాశి ఫలాలు 12 అక్టోబర్ 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు, ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ సంబంధాల విషయంలో మీకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యమే నిజమైన సంపద అని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు మరియు దానిని మీ జీవితంలో ఆచరణలో పెడతారు. దీనివల్ల మీరు ప్రజలతో సరదాగా ఉంటూ మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఇంట్లో, ఆఫీస్లో మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీకు అధిక జీతం పెరుగుదల లేదా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మీ ఖర్చులు ఊహించని విధంగా పెరిగినా అది మీ ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపదు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మరియు డబ్బును పొదుపు చేసుకోవడం ద్వారా మరింత ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రయత్నించవచ్చు. కుటుంబం. ఈ వారం మీరు మీ అవగాహన మరియు తెలివితో కుటుంబంలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం మరియు సోదరభావం పెరుగుతాయి. మీ కుటుంబం యొక్క సామాజిక హోదా కూడా బలంగా మారుతుంది. కుటుంబ సభ్యులందరి దృష్టిలో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు. పని మరియు కెరీర్. వ్యాపారం చేసే ఈ రాశివారికి ఈ వారం గ్రహాల అనుకూలత వల్ల ప్రమోషన్, ఉన్నత స్థాయికి ఎదగడం లేదా కెరీర్లో పురోగతికి సంబంధించిన మంచి అవకాశాలు లభిస్తాయి. గతంలో సమస్యలతో ఉన్న పరిస్థితులు కూడా ఈ సమయంలో తిరిగి అదుపులోకి వస్తాయి. విద్య. విదేశాలకు వెళ్లి చదవాలని ఆలోచిస్తున్న ఈ రాశి విద్యార్థులకు ఈ వారం మధ్యలో కొన్ని శుభవార్తలు అందవచ్చు. అయితే దీనికోసం మీరు మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టాలి. కష్టపడి చదవడం కొనసాగించండి. వైవాహిక జీవితం. ఈ వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో మీకు వాదన వచ్చే అవకాశం ఉంది, కానీ వారం చివరి నాటికి ఈ వాదనలు పరిష్కరించబడి మీ వివాహ జీవితం మెరుగ్గా మారుతుంది. కాబట్టి ప్రారంభంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ భాగస్వామి ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడడం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోండి. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఓం భౌమాయ నమః అనే మంత్రాన్ని 41 సార్లు జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితం పరంగా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ వారం మీ ఆరోగ్య పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది, కాబట్టి మీకు ఉత్తేజాన్ని, విశ్రాంతిని ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొనండి. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడంపై దృష్టి పెట్టండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఇప్పటివరకు నిరుద్యోగులుగా ఉన్న ఈ రాశివారికి ఈ వారం కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వారి పేలవమైన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వారు చెల్లించాల్సిన అప్పులు లేదా రుణాలు కూడా తిరిగి చెల్లించగలుగుతారు. కాబట్టి ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలను కొనసాగించడం చాలా ముఖ్యం. కుటుంబం. ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు నెలకొంటాయి. దీనివల్ల మీరు కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది. పని మరియు కెరీర్. వ్యాపారం చేసేవారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది, అయితే మీరు కెరీర్లో మరింత మెరుగ్గా రాణించాలనుకుంటే సమయాన్ని వృధా చేయకుండా కొత్త ప్రణాళికను రూపొందించుకోవాలి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి ప్రయత్నించండి. విద్య. ఈ వారం ఎక్కువ చదవడానికి అవకాశం లేని విద్యార్థులు ఉంటే వారు ఆన్లైన్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. ఇది వారి సామర్థ్యాన్ని పెంచడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రాబోయే కాలంలో వారు ఈ కోర్సుల మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారు. చదువుపై దృష్టి పెట్టండి. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు, ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు విద్య విషయంలో మీకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. డబ్బు మరియు భావోద్వేగాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. గత వారంలో అజీర్ణం,
కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడినవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క విలువను పూర్తిగా అర్థం చేసుకుంటారు, దానిని మెరుగుపరచడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. మీ ఈ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్నవారు మీకు అండగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం లేదా ఫంక్షన్ జరగవచ్చు. దీనికోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. కుటుంబం. ఈ వారం మీరు మీ తండ్రితో లేదా పెద్ద అన్నయ్యతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలా అవకాశాలు పొందుతారు. ఈ సమయంలో మీరు వారిని గౌరవించడం మరియు వారి మాటలకు, సలహాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇంట్లో పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. పని మరియు కెరీర్. ఈ వారం మీరు అన్నిటికంటే ముందుగా మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి, ఎందుకంటే ఈ వారం మీకు అధిక విలాసాలపై దృష్టి పెరగవచ్చు. దీనివల్ల మీరు మీ కెరీర్ పట్ల కొంత అజాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. విలాసాల కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వండి, లేకపోతే చెడు ఫలితాలు ఎదురుకావచ్చు. విద్య. ఈ వారం మీరు మీ ఉపాధ్యాయులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. వారు మీపై సంతోషంగా ఉంటే వారి ప్రభావం మీకు చదువు పట్ల ఆసక్తి పెంచుతుంది. ఈ సమయంలో చాలామంది విద్యార్థులకు వారి పాఠశాల లేదా కళాశాల నుండి స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది. ఇది మీ చదువుకు చాలా ఉపయోగపడుతుంది. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ విష్ణు సహస్రనామం అనే పవిత్ర గ్రంథాన్ని పఠించడం మంచిది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కుటుంబ ఆరోగ్యం మరియు మాట విషయంలో. అయితే డబ్బు, కెరీర్ మరియు చదువు విషయంలో మాత్రం మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదైనా చెడు వార్త వినే అవకాశం ఉంది. దీని కారణంగా మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండడం, వారికి అండగా నిలబడడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈ సమయం మీకు మంచి మార్గాన్ని మరియు అవకాశాలను చూపిస్తుంది. ఈ వారం మీకు డబ్బును ఆదా చేయడంలో లేదా పొదుపు చేయడంలో మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహకారంతో మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలుగుతారు. ప్రవర్తన మరియు వాగ్దానాలు. మీరు తరచుగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ ఇతరులకు మాట ఇచ్చే అలవాటును మార్చుకోవాలి. ఈ వారం మీరు ఎక్కువ వాగ్దానాలు చేయడం మానుకోవాలి, లేకపోతే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్ల మీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవచ్చు. మీరు సాధించగలిగే పనిని మాత్రమే చేస్తానని వాగ్దానం చేయండి. పని మరియు కెరీర్. ఈ వారం మీరు గతంలో చేసిన పెట్టుబడులను బలోపేతం చేసుకోవడానికి, మీ భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను, మీ తండ్రిని లేదా తండ్రి సమానులైన పెద్దలను సంప్రదించడం చాలా మంచిది. వారి సలహా మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. విద్య. మీరు ఉన్నత విద్య చదవాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీనివల్ల మీరు చదివిన ఏ అంశాన్ని అయినా గుర్తుంచుకోవడంలో విజయం సాధిస్తారు. కష్టపడి చదవడం మరియు అదృష్టం రెండూ కలిసి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ దుర్గా చాలీసా పఠించడం మంచిది. ఈ వారం సింహ రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మీ కోపం మరియు డబ్బు విషయంలో. అయితే కుటుంబ మద్దతు, కెరీర్ మరియు వైవాహిక జీవితం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈ వారం మీరు పనుల కోసం ఎక్కువ పరుగులు తీయడం వల్ల అలసిపోయి చిరాకు పడే అవకాశం ఉంది. ఈ చిరాకు కారణంగా మీ స్వభావంలో కోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు అందరితో సరిగ్గా, ప్రశాంతంగా మాట్లాడలేకపోవచ్చు. ఓపికతో ఉండడం, కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీకు డబ్బు వస్తుంది, కానీ ఎంత వేగంగా డబ్బు వస్తుందో
అంతే వేగంగా దాన్ని ఖర్చు పెట్టాలనే ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది. భవిష్యత్తులో వచ్చే నష్టాలను దృష్టిలో ఉంచుకుని మీ డబ్బును పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మీ సంపదను పెంచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబం, ఈ వారం మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఆశీర్వాదాలు అందిస్తూ మీ ధైర్యాన్ని పెంచడానికి సహాయపడతారు. వారి మద్దతు కారణంగా మీ కుటుంబ జీవితం చాలా సజావుగా సాగుతుంది. వారి అనుభవాన్ని మరియు ప్రేమను గౌరవించండి. పని మరియు కెరీర్, ఈ వారం మీ వృత్తి జీవితంలో కొత్త సవాళ్లు ఎదురుకావచ్చు. మీకు కొత్త బాధ్యతలు లేదా లక్ష్యాలు అప్పగించే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్టమైన పనులను సులభంగా పరిష్కరించడానికి మీరు మీ పని పరిచయాలను ఉపయోగించుకోవలసి ఉంటుంది. సహోద్యోగుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. విద్య, ఉన్నత విద్య కోసం మంచి గుర్తింపు పొందిన సంస్థలో ప్రవేశం పొందాలని కలలు కంటున్న విద్యార్థుల కష్టానికి ఈ వారం ఫలితం లభిస్తుంది. మీకు శుభవార్త అందే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నాలను కొనసాగించండి మరియు కష్టపడి చదవడానికి వెనుకాడకండి. మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం, ఈ వారం మీరు సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తారు. ప్రపంచంలోని ఒత్తిడి నుంచి తప్పించుకున్న తర్వాత మీ వివాహ జీవితంలోని సాంగత్యం మరియు శాంతి మీకు అన్ని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. మీ భాగస్వామితో మంచి సమయం గడపండి. పరిహారం, ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం మరియు డబ్బు విషయంలో అయితే చదువు, లక్ష్యాలు మరియు వైవాహిక జీవితం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి, ఈ వారం వ్యాపారం లేదా కార్యాలయానికి సంబంధించిన ఒత్తిడి, టెన్షన్ మీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేయవచ్చు. దీని కారణంగా మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు మానసిక ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ధ్యానం లేదా చిన్న విరామాలు తీసుకోవటం మీకు చాలా మంచిది. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి, ఈ వారం మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ డబ్బు మీకు చాలా తక్కువ కాలం మాత్రమే లభిస్తుంది. అందువల్ల ముఖ్యంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు ఈ సమయంలో ఎలాంటి ప్రమాదం, రిస్క్ తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాలి. లేకపోతే మీరు డబ్బును కోల్పోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. నియమాలను పాటించడం ముఖ్యం. లక్ష్యాలు మరియు ప్రవర్తన, మీరు మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే మీరు వారికి క్షమాపణ చెప్పడం మంచిది. తప్పు చేయడం మానవ సహజం అని మీరు అర్థం చేసుకోవాలి. కానీ అదే తప్పును పదే పదే చేస్తే అది తెలివితక్కువతనమవుతుంది. కాబట్టి పాత తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడం ముఖ్యం. విద్యార్థులకు ఈ వారం ముఖ్యంగా వారి బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడం ముఖ్యం. మీరు మీలో ఉన్న బలమైన మరియు బలహీనమైన విషయాలను నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా మీ చదువుకు సరైన వేగాన్ని ఇవ్వాలి. ఈ సమయం కష్టపడి పనిచేసే వారికి విజయాన్ని ఇస్తుంది. మంచి సమయం కోసం ఎదురుచూడకుండా మీ కష్టాన్ని కొనసాగించండి. వైవాహిక జీవితం, ఈ వారం మీ జీవిత భాగస్వామి యొక్క చిరునవ్వు, ముఖం యొక్క అందం చూస్తేనే మీ బాధ మరియు ఒత్తిడి ఒక్క క్షణంలో మాయమైపోతాయి. అలాంటి సమయంలో మీరు వారిని గట్టిగా కౌగిలించుకోవడానికి మరియు దగ్గరగా ఉండటానికి అవకాశాల కోసం చూస్తారు. ఇందులో విజయం సాధిస్తే మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. పరిహారం, ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి బుధవారం నాడు బుధ గ్రహం కోసం యాగం లేదా హవనం చేయండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యం, కుటుంబం మరియు చదువు విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డబ్బు నిర్వహణ మరియు ఉద్యోగ ఒత్తిడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, ఈ వారంలో మీ ఆరోగ్యం సాధారణంగా చాలా బాగుంటుంది ఎందుకంటే అనేక గ్రహాల మంచి చూపు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు. దీనివల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి, ఈ వారం మీరు పొదుపు చేసిన డబ్బును ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ లాభం గురించి మీ కుటుంబ సభ్యులు తెలుసుకుని
మీ బ్యాంకు బ్యాలెన్స్ గురించి అడగవచ్చు. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేశారని వారికి తెలిస్తే మీరు వారి తిట్లను వినవలసి వస్తుంది. అలాగే మీరు వారి ముందు ఇబ్బంది పడవచ్చు. కాబట్టి డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి. కుటుంబం. ఈ వారం మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన యాత్రకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రయాణం కుటుంబంలో శాంతిని పెంచడంతో పాటు సభ్యుల మధ్య సోదరభావాన్ని కూడా పెంచడానికి సహాయపడుతుంది. మీ తల్లిదండ్రులు కూడా మీ మంచి స్వభావంతో చాలా సంతోషిస్తారు. పని మరియు సంబంధాలు. ఈ వారం మీ వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉండాలంటే మీరు గతంలో ఉన్న వివాదాస్పదమైన పాత సమస్యలను మళ్లీ ప్రస్తావించకుండా ఉండాలి. ఆ పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగడం మంచిది. దీనివల్ల మీ బంధాలు మరింత బలపడతాయి. ఈ వారం పని భారం మరియు ఇతర బాధ్యతలు కారణంగా మీరు సాధారణం కంటే కొంచెం బిజీగా ఉంటారు. మీపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిని నియంత్రించుకోవడానికి సరైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. విద్య. గత వారంలో మీకు ఏ సబ్జెక్టులు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించాయో ఈ వారం వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. అందువల్ల మీ చదువుకు పూర్తి మనసుతో సమయాన్ని కేటాయించండి. దృష్టి పెట్టండి మరియు చదువుతూ ఉండండి. పరిహారం. ఈ వారంలో మీకు మంచి ఫలితాలు రావడానికి శుక్రవారం రోజున శుక్రగ్రహానికి 6 నెలల పాటు లేదా వీలైనంత కాలం పూజ చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యం, డబ్బు మరియు వ్యాపారం పరంగా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే కుటుంబం నుండి వచ్చే చెడు వార్తల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధ వల్ల మీరు చాలా వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. ఇలాంటి మంచి సమయంలో కూడా యోగా, వ్యాయామం చేయడం మానకండి. వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసుకోండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థిక కోణం నుండి చూస్తే ఈ వారం మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది. సమాజంలో మీ స్థానాన్ని పెంచుకోవడానికి మరియు సంపదను పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు చాలా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోండి. కుటుంబం. ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా మీకు దూరపు బంధువుల నుండి కొన్ని విచారకరమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా మీ తల్లిదండ్రులతో పాటు మీకు కూడా కొంత భయం మరియు ఆందోళన కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి ప్రతి పరిస్థితికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. పని మరియు కెరీర్. ఈ వారం వ్యాపారులు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. దీనివల్ల మీరు వివిధ మార్గాల ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు విదేశాలకు సంబంధించిన ఏదైనా వ్యాపారం చేస్తుంటే మీకు ప్రభుత్వ శాఖ లేదా ఏదైనా ప్రభుత్వ అధికారి సహాయంతో గొప్ప విజయం లభించే అవకాశం ఉంది. విద్య. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే మీ ఉపాధ్యాయులు లేదా గురువులలో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానానికి సంబంధించిన ముఖ్య బహుమతి లభించే అవకాశం ఉంది. కష్టపడి చదవడం కొనసాగించండి. వైవాహిక జీవితం. ఈ వారం మీ కుటుంబం పట్ల మీ జీవిత భాగస్వామి యొక్క మర్యాదపూర్వకమైన ప్రవర్తన మీకు గర్వంగా అనిపిస్తుంది. మీ భాగస్వామి ఇంట్లో పెద్దలకు శ్రద్ధగా సేవ చేస్తున్నట్లు మీరు చూసినప్పుడల్లా వారి పట్ల మీ ప్రేమ, ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని మరింత బలపరుస్తుంది. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రతిరోజూ ఓం శివ ఓం శివ ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యం, ఆలోచనలు, కుటుంబం మరియు పని విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివిని సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం. మీరు బరువు ఎక్కువగా ఉండటం, ఊబకాయం అనే సమస్యతో బాధపడుతుంటే ఈ వారం మీరు మీ బరువును నిరంతరం మెరుగుపరుచుకోవాలి. ఇందుకోసం అతిగా తినడం మానేయడం మరియు క్రమం తప్పకుండా యోగా చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండడంపై దృష్టి పెట్టండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీ మనసులో సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు. అయితే మీరు ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం. గొప్ప కొత్త ఆలోచనలు మీకు ఆర్థికంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. అనవసరమైన విషయాల కోసం సమయం వృధా చేయకుండా
మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. కుటుంబం మరియు స్నేహితులు, జ్ఞానం, తెలుసుకోవాలనే ఆసక్తి కోసం మీ దాహం ఈ వారం మీకు కొత్త స్నేహితులను సంపాదించడానికి సహాయపడుతుంది. ఇంట్లో ఎవరైనా పెళ్లికి అర్హులు ఉంటే ఈ వారం వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పని మరియు కెరీర్ ఈ వారం ఆఫీస్లో లేదా పనిచేసే చోట మీకు అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతున్నట్లు మీరు గమనిస్తారు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు మీ అదృష్టానికే అంతా జరిగిందని అనుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అధికారుల, బాస్ ముందు మంచి పేరు మరియు ప్రశంసలను పొందండి, ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా లాభం కలుగుతుంది. విద్య ఈ వారమంతా మీ రాశిలో ఉన్న మంచి గ్రహాల ప్రభావం వల్ల మీ కృషికి తగ్గట్టుగా పరీక్షలో మార్కులు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడి చదివితే మీకు అంత మంచి ఫలితం వస్తుంది. కష్టపడి చదవండి మరియు అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం కూడా తీసుకోవడానికి వెనుకాడకండి. పరిహారం ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి గురువారం నాడు గురుగ్రహానికి యాగం లేదా హవనాన్ని నిర్వహించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యం, కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు చూస్తారు. అయితే చదువు మరియు లక్ష్యాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మరియు విశ్రాంతి ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో నుండి కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి కేటాయించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గించి మీకు శక్తిని ఇస్తుంది. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి ఈ వారం మీకు కుటుంబానికి చెందిన భూమి లేదా ఆస్తి నుండి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లాభంతో అతి ఉత్సాహంగా ఉండి మీ భావాలను కోల్పోకండి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే మీ లాభం పెద్ద నష్టంగా మారవచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించి డబ్బును సురక్షితంగా ఉంచుకోండి. కుటుంబం ఈ వారం ఇంట్లోని పిల్లలు వారి విజయాల గురించి మీకు గర్వంగా అనిపిస్తారు. వారి విజయాన్ని చూసి మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు. మీ సంతోషాన్ని దాచుకోకుండా కుటుంబ సభ్యుల ముందు వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి. పిల్లల ప్రయత్నాలను మెచ్చుకోవడానికి వెనకాడకండి. మీ ఈ ప్రవర్తన వారిని మరింత ప్రోత్సహిస్తుంది. పని మరియు లక్ష్యాలు ఈ వారం మీరు మీ లక్ష్యాలను గతంలో కంటే చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అయితే మీరు వాటిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న ఫలితం రాకపోతే మీరు నిరాశ చెందవచ్చు. కాబట్టి మీ కష్టాన్ని నమ్ముకుని పని చేయండి. ఫలితం ఎలా ఉన్నా నిరాశ పడకుండా ముందుకు సాగండి. విద్య ఈ వారం మీరు చదువు పట్ల అజాగ్రత్తగా, సడలింపు వైఖరిని ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా చేస్తే మీరు రాబోయే పరీక్షలలో తీవ్రమైన ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల వీలైనంత వరకు మీ పాఠాలు మరియు అధ్యయనాల గురించి తీవ్రంగా, సీరియస్గా ఆలోచించడానికి మరియు దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. పరిహారం ఈ వారంలో మీకు మంచి జరగడానికి మరియు ఇబ్బందులు తొలగడానికి ప్రతిరోజు ఓం మండాయ నమః అనే మంత్రాన్ని 44 సార్లు జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్యం, డబ్బు మరియు కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సమస్యలు మరియు చదువు విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం ఈ వారం మీ ఆరోగ్యంలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల మీరు క్రీడలు లేదా బయటి ఆటల్లో, బహిరంగ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు. ఆ కొత్త శక్తితో మీరు మీ జీవితాన్ని మరింత బాగా జీవించడానికి సహాయపడుతుంది. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ వారం మీరు తక్కువ శ్రమ చేసినా కూడా మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఊహించని ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ సంపదను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబం ఈ వారమంతా ఇంటికి సంబంధించిన అనేక సమస్యలు మీ మనసును ఆధిపత్యం చేస్తాయి. ఇది సరిగ్గా పనిచేసే మీ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మీ కుటుంబ జీవితంపై నేరుగా ప్రభావం పడుతుంది. కుటుంబ సమస్యలను పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. పని మరియు కెరీర్ ఈ వారం కెరీర్ విషయంలో మీకు ప్రతి పరిస్థితిలో అదృష్టం తోడవుతుంది. మీ ఉన్నతాధికారుల, బాస్ నుండి మీకు సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తాయి. అంతేకాకుండా
మీలో కొంతమందికి ఈ సమయంలో కోరుకున్న ప్రమోషన్, పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్య. ఈ వారం మీరు చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. వాటిని అర్థం చేసుకోవడానికి పెద్దల లేదా ఉపాధ్యాయుల నుండి సహాయం అడగడానికి మీకు సంకోచం కలగవచ్చు. మీరు మొహమాటపడకుండా వారి సహాయం తీసుకోవాలి, లేకపోతే మీరు రాబోయే పరీక్షలలో లేదా క్విజ్లలో విఫలమయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితం. మీ వివాహ జీవితంలో ఏదైనా గొడవ లేదా వివాదం ఉంటే అది ఈ వారంలో పరిష్కరించబడుతుంది. ఫలితంగా మీ వైవాహిక జీవితం బలంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది మంచి సమయం. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి శనివారం రోజున పేద యాచకులకు, భిక్షాటకులు దానాలు చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం మరియు పని విషయంలో అయితే డబ్బు, కుటుంబం మరియు చదువు పరంగా మాత్రం మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీపై ఉన్న ఒత్తిడి, టెన్షన్ యొక్క నేరు ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేయవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న సమస్యల కారణంగా మీ ఒత్తిడి పెరిగి అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించుకునే పనులు చేయడం చాలా అవసరం. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఈ సమయంలో మీకు అధిక జీతం పెరుగుదల, శాలరీ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మీ జీవితంలో ఖర్చులు ఊహించని విధంగా పెరిగినా కూడా అది మీ ఆర్థిక పరిస్థితిని పెద్దగా ప్రభావితం చేయదు. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా డబ్బును పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కుటుంబ సభ్యుని సలహా. ఈ వారం మీకు అదనపు డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది. ఇది మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఇంటి సభ్యులపై సంతోషంతో బహిరంగంగా ఖర్చు చేయడం మరియు వారికి బహుమతులు కొనివ్వడం కూడా జరుగుతుంది. కుటుంబం. మీ కుటుంబంలో ఈ వారం సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుండి మీకు ఆర్థిక సలహా మరియు ప్రోత్సాహం లభిస్తాయి. మీరు కూడా వారి సంతోషం కోసం ఖర్చు చేస్తారు. ఇది కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తుంది. పని మరియు కెరీర్. ఈ వారం మీరు గతంలో చేసిన పనిలో ఏదైనా తప్పు జరిగి ఉండటం వల్ల మీరు మీ ఉన్నతాధికారులు, బాస్ మరియు యజమాని యొక్క కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. వారి విమర్శలను మీరు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ప్రతి పనిని పూర్తి అంకిత భావంతో, భక్తితో మరియు శ్రద్ధతో పూర్తి చేయడం ఒక్కటే మార్గం. విద్య. ఈ రాశిచక్రం యొక్క విద్యార్థులు ఈ కాలంలో ప్రతి సబ్జెక్టులో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయం యొక్క మధ్య భాగం మీ చదువుకు చాలా అదృష్టమని నిరూపించబడుతుంది. ఎందుకంటే ఈసారి మీ మనస్సు చదువుపై ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీరు మంచి పనితీరు చూపించి మీ ఉపాధ్యాయుల మనసులను గెలుచుకోగలుగుతారు. పరిహారం. ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించుకోవడానికి గురువారం నాడు వికలాంగులైన బ్రాహ్మణులకు పెరుగు అన్నం దానం చేయండి.